మరణాన్ని ఉంచాడు. అయితే మానవుడు జీవము వైపుకు రాకుండా మరణము వైపుకు, పాపము వైపుకు వెళ్ళడానికే ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పాపము వైపు పోయే మార్గము విశాలమైనది, దేవుని రాజ్యము వైపు పోయే మార్గము ఇరుకైనది. మానవుడి రోజున ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు, విశాలమైన మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పాపము మానవుణ్ణి మరణానికి దగ్గరగా తీసుకెళ్తుంది. పాపములో ఉన్నంత కాలము మనిషికి అర్థం కాదు తను ఏ స్థితిలో ఉన్నాడు, తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనే విషయం అర్థం కాదు. అయితే మరణానికి దగ్గరగా వెళ్ళినప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి రక్షించడానికి, తన కుమారుణ్ణి ప్రేమించడానికి, తన కుమారుణ్ణి పాపము నుండి విడిపించడానికి ఆయనే వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వేదాలు చెప్తూ ఉన్నాయి, పురాణాలు చెప్తూ ఉన్నాయి, గ్రంథాలు ఎన్నో సెలవిస్తూ ఉన్నాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదానం బలియాగం అని. మానవుడు చేసిన పాపము పరిహరించబడాలంటే, మానవుడు పాపము నుండి బయటపడాలంటే, పాపం అనే బానిసత్వం నుంచి బయటపడాలంటే దేవుడు ఈ లోకానికి వచ్చి నీతిమంతుని రక్తము చిందించబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి దైవ కుమారుడిగా 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించి ఎన్నో మేలులు చేసి ప్రజలందరికీ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఎన్నో విధములైన ఆశ్చర్య కార్యాలు జరిగించి చనిపోయిన వారిని కూడా బ్రతికించి ఆయన ఈ లోకంలో మనందరి కొరకు ప్రాణం పెట్టి 33.5 సంవత్సరాల కాలంలో ప్రాణం పెట్టి తిరిగి మరణాన్ని జయించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి కుటుంబాలలో, వారి జీవితాలలో దేవుడు ఈ రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. మనకున్న పాపము, మనకున్న ఇరుకు, మనకున్న ఇబ్బందులన్నిటినీ దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడే ఆయన మనకు తన రక్షణను అంగీకరిస్తాడని, తన రక్షణను మనకి ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఎవరైతే ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని ఆయన నిత్య జీవానికి నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకున్న బాధ, మీకున్న ఇరుకు, మీకున్న కష్టము ఇవన్నీ తొలగిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి. ఈ రోజునే మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ గ్రామాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఇంతవరకు చక్కటి మాటలు మీరు ఆలకించారు. దైవజనులు చెప్పిన మాటలను బట్టి, పాడిన పాటను బట్టి దేవునికి మహిమకలు గాక. మీ గ్రామం కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడమైన మాట అండి, నీ నామాన్ని సూచిస్తున్నాం. మధ్యాహ్న కాలంలో ఎండ పట్టదండి. దైవజనంతో వచ్చిందండి ఈ గోపకర్లపల్లి గ్రామంలో నాని మాటలు అందించి ఎంతో సహాయం చేశారు. చెప్పిన వాటిని ఫలింపుచ్చండి. గ్రామ ప్రజలకు శాంతి సమాధానం ఇచ్చి అడుగుకోండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. మీరే మహిమ పొందుకోండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. లెట్టిగా